వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే ఈ కథలు వినండి. నేను సంక్రాంతిలో వీడియోస్ చూపిస్తున్నానండి. పండగ దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం ఈజీ నోబుల్ చూపిస్తున్నాను మీ అందరికీ. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఏవి ఈజీగా ఉంటే అవి నోముకోండి. మీకు ఇప్పుడు తలంబ్రాల జబ్బాల నోము ఎలా నోముకోవాలో చూపిస్తానండి. తలంబ్రాల జబ్బాల నోము అనొచ్చు, డబ్బాల నోము అనొచ్చు, మీరు ఎందులో పోసుకుంటే ఆ పేరు పెట్టవచ్చు. మొత్తానికి తలంబ్రాల నోము అండి ఇది. తలంబ్రాల నోము ఎలా నోముకుంటారో చూపిస్తాను. వీటి కోసం అండి మనకి ఇలాంటి చిన్న చిన్న జబ్బలు దొరికినా సరే, గిన్నెల్లా ఉన్నాయి కదా, అలాంటివన్నా తెచ్చుకోండి, లేకపోతే ఈ సైజ్ అన్నా తెచ్చుకోండి. ఈ సైజ్ జబ్బలైనా సరే. నేను డబ్బాలు తీసుకొచ్చాను మా అత్తయ్య కోసం. ఈ డబ్బాలలో తను తలంబ్రాలు పోసుకొని తలంబ్రాల డబ్బాల్లాగా నోముకోవడానికి అని చెప్పి తనకి డబ్బాలు తీసుకొచ్చాను. ఇట్లా మీరు డబ్బాలైనా సరే, ఇలా చిన్న చిన్న గిన్నెలైనా సరే, ఈ జబ్బలైనా సరే, మీ ఇష్టం. మీరు ఏవి కావాలనుకుంటే అవి తెచ్చుకోండి. మీ దగ్గర ఉన్న వాటిలలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ నోమ్లా అవుతుంది. వీటి కోసం అంటే మనకు బియ్యం కావాలి. చిన్న గ్లాస్తో 5 గ్లాసులు పోసుకున్నాను నేను. ఎక్కువ పట్టవు కదా వీటిలో అనేసి కిలోంబావు పోసుకోవాలి లెక్క ప్రకారం, కానీ అది పట్టవని చెప్పేసి అలా పోసుకున్నాను. నేను చిన్న గ్లాస్తో 5 గ్లాసెస్ బియ్యం పోసుకున్నాను. వీటి కోసం అంటే మనం నూనె వేసి, పసుపు వేసి బియ్యం కలుపుకోవాలి. వీటిలోకి కొంచెం జొన్నలు కావాలండి. 13 ముత్యాలు, 13 పగడాలు కావాలి. మనం ప్రతి జబ్బలో వచ్చేసి కొన్ని బియ్యంలో నేను జొన్నలు కలిపేస్తాను. నేను పసుపు కలిపేటప్పుడే కొన్ని జొన్నలు వేసేసి కలిపేసేసిన తర్వాత ప్రతి దాంట్లో మనం ప్రతి జబ్బలో ఒక ముత్యం, ఒక పగడం వేయాలి. నేను అది అన్నీ వేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది. నేను ఒకసారి బియ్యం కలిపేస్తాను. బియ్యం కలిపేసి మీకు బియ్యం కలిపి చూపిస్తాను. నేను ఇలా కలుపుతున్నాను బియ్యాన్ని. కొంచెం నూనె వేసుకొని కొంచెం పసుపు వేసేసి సరిపోతుంది. కొంచెం గట్టిగా నలుపుతూ రాస్తే బాగా అంటుకుంటుంది బియ్యానికి పసుపు. ఓకే అండి, కలిపేసాను అంతా. ఇప్పుడు ఈ బియ్యంలో మనము కొన్ని జొన్నలు వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొన్ని. కనిపిస్తున్నాయి కదా, అక్కడొకటి కనిపిస్తే చాలు మనకి. కనిపిస్తున్నాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు మనము వీటిని నేను తీసేస్తున్నాను. డబ్బాలు తీసుకొచ్చినాయి కదా, ఇవన్నీ ఇట్లలో కొన్ని పోసేసి మీకు ముత్యం పగడ వేసి నీకు చూపిస్తాను. మీకు ఇలా అన్ని డబ్బాలలో పోసానండి, కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిలలో మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ముత్యం, ఒక్కొక్క పగడం వేస్తున్నాం. ముత్యం, పగడం అన్నిట్లలో వేసుకున్న తర్వాత అన్నిట్లలో ఒక ముత్యం, ఒక్క పగడం. మీకు కనిపిస్తుంది, అన్నిట్లలో ముత్యం పగడం వేసుకోవాలి. మనం ఆల్రెడీ జొన్నలు కలిపేసుకున్నాం కాబట్టి అన్నిట్లలో ముత్యం పగడం కనిపిస్తుందా. ఇదండి తలంబ్రాల డబ్బాల నోము. ఈజీగా ఉంది కదా, చూడడానికి బాగున్నాయి కదండి డబ్బాలు, తలంబ్రాల డబ్బాలు. మీరు జబ్బలు కానీ ఏమన్నా తెచ్చుకుంటే ఇలా సెట్ చేసుకోండి. ఇంకా చాలా నోములు ఉన్నాయండి, ఒకసారి చూసుకోండి అన్ని వీడియోస్. ఏవి నచ్చితే అవి నోముకోండి. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.